చప్పట్లు కూడా అడిగి మరీ కొట్టించుకుంటారా? అసహ్యం కాకపోతే కర్మరా బాబు. చప్పట్లు కూడా కొట్టండయ్యా బాబు అని అడిగి మరీ ఒక మంత్రి కొట్టిస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. ఆ ఘటన ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఒక్కసారి ఈ వీడియో చూస్తాం. ఈరోజు ఒక ప్రత్యేకత. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఏంది లేచి 15 ఏళ్ళు మన దగ్గరికి వస్తే ఓవేషన్ చప్పట్లు కొట్టండి. ఏంది లేచి 15 ఏళ్ళు మన దగ్గరికి వస్తే ఓవేషన్ చప్పట్లు కొట్టండి. ఏంటి సార్ ఇది అసహ్యంగా అడిగి మరీ గుడ్ మార్నింగ్ పెట్టించుకుంటున్నారు. మన నెల్లూరు జిల్లాకు ఇచ్చేశారు. వారికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. వారు ఎక్కడ కాలు పెడితే అక్కడ పట్టుకుంటే ఆసనం. చూడు తొంటి చేతిలోపు చూడరా, ఏ ఊరిని ఇది పట్టుతుందో ఎవరికెరుకరా. చూశారుగా, అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్నారు. చప్పట్లు కొట్టండయ్యా అని అడిగి మరీ కొట్టించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి గురించి ఇతరులు మాట్లాడుతున్నప్పుడు, ఆ ముఖ్యమంత్రిని పొగుడుతున్నప్పుడు జనాల గుండెల్లో అభిమానం ఉంటే వాళ్ళంతటా వాళ్ళే చప్పట్లు కొడతారు, ఆయన కోసం ఎగబడతారు. ఆయన కోసం ఎన్ని గేట్లు పెట్టినా కానీ ఎగిరి దూకి మరీ వచ్చి ఆయనతో కరచాలనం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మనం చూస్తూనే ఉన్నాం, రాష్ట్రంలో ఒక నాయకుడిని ఏ విధంగా ఆయన వాగులు వంకలు దాటి మరి ఆయన చూడాలనుకుంటున్నారు, ఆయనతో కరచాలనం చేయాలనుకుంటున్నారు, ఆయనతో ఫోటో దిగాలనుకుంటున్నారు. ఆయన వస్తే చాలు లక్షల మంది, వేల మంది జనం. కానీ ఇక్కడ నాయకుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మన కోసం వచ్చాడు, చప్పట్లు కొట్టండి అని పదే కూడా ఆ నెల్లూరు జిల్లా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏపీ ముఖ్యమంత్రి గారికి చప్పట్లు కొట్టమని ఆయన చెబుతున్నారంటే ఏంట్రా బాబు కర్మ ఇదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. నిన్నేమో విజయవాడకి వెళ్తే జనాలు లేరు, మొన్నేమో నెల్లూరు జిల్లాలో ఈ ఘటన. వరుసగా ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏదైనా ఒక ఊరికి వచ్చినా, ఏదైనా ఒక సభా సమావేశాలు పెట్టినా ఆయన మాటలు కూడా వినే స్థితిలో జనాలు లేరు అంటే ఇప్పటికైనా మనం ఎలా అధికారంలోకి వచ్చాం, మనం ఎలా పరిపాలిస్తున్నాం, తెలుగుదేశం నాయకులు అర్థం చేసుకోండి అయ్యా. ఇలా అర్థం చేసుకోకుండా పరిపాలన చేయటం వల్ల ప్రజల నుండి మీకు స్పందన కరువవుతుందయ్యా. నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్తున్నాను, ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అన్నీ కూడా మీ పరిపాలన బట్టి వస్తుంది. మీ పరిపాలన పైన ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవటం ఏంట్రా బాబు అని సిగ్గుపడుతున్నారు. ఇప్పటికైనా ఒక నాయకుడు ఎలా ఉండాలి, పరిపాలన ఎలా చేయాలి, మనం ప్రజల మనసులను ఎలా గెలవాలో అర్థం చేసుకోమని నేను ఈ వీడియో పెడుతున్నాను.